కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు సీఎం మమతా బెనర్జీ. వచ్చే ఆదివారం నాటికి పోలీసులు కేసును పరిష్కరించకపోతే సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ నుంచి తెలుసుకున్నట్లు తెలిపారు. విచారణను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సీఎం మమతా బెనర్జీ. బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేసు విచారణను వేగవంతం చేయాలంది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులు, కాలేజ్ ప్రిన్సిపల్, ఎంఎస్వీపీ డీన్, ఆర్జీకర్ కాలేజ్ అవుట్ పోస్ట్ ఏసీపీ సహా అందరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విచారణను పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరింది. వైద్య విద్యార్థుల భద్రతపై ఎక్స్పర్ట్ కమిటీ నియమించాలంది ఫోర్టా. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు సీఎం మమతా బెనర్జీ. వచ్చే ఆదివారం నాటికి పోలీసులు కేసును పరిష్కరించకపోతే సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ నుంచి తెలుసుకున్నట్లు తెలిపారు. విచారణను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు సీఎం మమతా బెనర్జీ. బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేసు విచారణను వేగవంతం చేయాలంది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులు, కాలేజ్ ప్రిన్సిపల్, ఎంఎస్వీపీ డీన్, ఆర్జీకర్ కాలేజ్ అవుట్ పోస్ట్ ఏసీపీ సహా అందరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విచారణను పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరింది. వైద్య విద్యార్థుల భద్రతపై ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలంది ఫోర్టా.